బచ్చా లుక్ అయితే మర్షన్ చూసారా ఇక్కడ వర్త్ వర్మ వర్త్ మనం రావటం వర్త్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నాను. NH16 నుంచి నేను డైవర్షన్ అయితే తీసుకుని పర్లాకామిడి హైవే పైన అయితే ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే, నేను ఈరోజు ఒక వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. ఆ వాటర్ ఫాల్ వచ్చి ఒడిశాలో అయితే ఉంది. ఈ హైవే వచ్చేసి పర్లాకామిడి అంటే ఇంకా ఒడిశా అనుకోండి. పర్లాకామిడి దాటి ఉంటుంది అనమాట. ఆ గంధాహతి వాటర్ ఫాల్ అనమాట. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద వీకెండ్ స్పాట్ అని అనుకోవచ్చు. నేను ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే నర్సంపేట దగ్గర NH16 నుంచి డైవర్షన్ అయితే తీసుకుని టువర్డ్స్ పాతపట్నం తర్వాత పర్లాకామిడి. పర్లాకామిడి ఈ రెండు ఊర్లు కూడా పక్క పక్కనే ఉంటాయి. పాతపట్నం వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది, పర్లాకామిడి ఒడిశాలోకి అయితే వస్తుంది. అండ్ వెనకాల చూసారు కదా మన బాద్షా లుక్ అయితే మర్షన్ చూసారా. ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ వేర్ ఎవర్ ఐ గో అని స్టిక్కరింగ్ అయితే చేయించాను. ఎందుకంటే మనం ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసాం కదా, ఫీల్ ద నేచర్ అయిపోయింది. నేచర్ని ఎంత కావాలంటే అంత ఫీల్ అయ్యాం. లోపల సరుకు మొత్తం క్యాంపింగ్ కి సంబంధించిన సామాన్లు అన్ని కూడా ఈ బ్యాగ్ లో ఉన్నాయి. ఇందులో అన్ని స్పేర్స్ ఉంటాయి అనమాట. ఇది కుకింగ్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, చాలా కథ ఉంటది కదా మనతో, అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ మధ్య దాంట్లో అయితే చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఇందులో కూడా అన్ని సామాన్లే. మన ఫిషింగ్ రాడ్ అలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా అయితే చూపించాలి మీకు. పదండి ఇంక మనం డ్రైవింగ్ సీట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడు చూపించే NH16 అని నేను చూపించలేదు మీకు. అండ్ గైస్, ఇది తెలుసు కదా మన డాష్ బోర్డ్ క్యామ్ అనమాట. క్యాబిన్ వ్యూ రికార్డ్ అవుద్ది అండ్ అలాగే రోడ్ వ్యూ కూడా రికార్డ్ అవుద్ది. బచ్చ అయితే 1 lakh kilometers దాటేసింది. మనం తీసుకున్నది 86,000 kilometers కి 1 lakh అయితే దాటేసింది. డిస్టెన్స్ టు MT వచ్చి 781 kilometers ఉంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం నేను ఉన్న దగ్గర నుంచి నేను వెళ్ళబోయే వాటర్ ఫాల్ వచ్చి అప్రాక్సిమేట్ 45 kilometers అయితే ఉంటుంది ఇన్ అండ్ అరౌండ్. గైస్, ఈ హైవే అయితే భలే ఉంటది తెలుసా, చూడముచ్చటగా. చిన్న చిన్న టర్నింగ్లు, అటు ఇటు కొండలు. గైస్, నా ముందైతే శ్రీకాకుళం పాతపట్నం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సు అయితే వెళ్తుంది. ఇదంతా కూడా పాతపట్నం ఊరు. గైస్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా పాతపట్నం నుంచి ఉంటే మటుకు డెఫినెట్లీ కామెంట్స్ చేసి నాకు చెప్పండి. అలాగే మీ ఊర్లో పొద్దున్న టిఫిన్ ఎక్కడ బాగుంటుంది, మధ్యాహ్నం భోజనం ఎక్కడ బాగుంటుందో కూడా కామెంట్స్ చేసి చెప్పండి నాకు. లాస్ట్ టైం నేను పాతపట్నం వచ్చినప్పుడు అమ్మవారి జాతర ఏదో జరుగుతుంది. ఫుల్ లైటింగ్ లో హడావుడి మామూలుగా లేదు. ఆ రోజు బార్డర్ ఏరియాలో ఉంటది పాతపట్నం. ఏదైనా చెన్నూరు అనుకుంటారేమో, చాలా పెద్ద ఊరండి. ఈ బస్సులు అన్నీ ఉన్నాయి చూడండి. ఈ బస్సులు అన్ని మాక్సిమం విజయవాడకు వస్తాయి అన్నమాట. ప్రైవేట్ బస్సులు అన్ని పర్లాకామిడి, పాతపట్నం, విజయవాడ. అండ్ అదిగోండి, అక్కడతో మనం అయితే పాతపట్నానికి బై బై చెప్పేస్తాం. బోర్డు కనిపిస్తుంది అక్కడ, పాతపట్నానికి. అలాగే ఆంధ్ర బోర్డర్ కి కూడా బై. అది దాటామంటే ఇంకా ఒడిశా. ప్రస్తుతం నేను పాతపట్నంలో ఉన్నాను. పర్లాకామిడి చూసారంటే 1 kilometer, గుణపూర్ 60 kilometers. ఇది బోర్డర్ ఏరియా, అది ఒడిశా. అక్కడ బోర్డు కనిపిస్తుందా, అది వచ్చి ఒడిశా. మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోదాం. ఒడిశా స్టేట్ వెల్కమ్స్ యూ. హలో ఒడిశా, వచ్చేసా. నేనైతే పర్లాకామిడి వచ్చాను. వచ్చి డైవర్షన్ అయితే తీసుకుని ఊరు లోపల కాకుండా ఊరి బయటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది ఊరైతే బ్యాక్ సైడ్ ఉంటది, కోట కూడా బ్యాక్ సైడే ఉంటది. కాకపోతే మనం ఇంకొక సైడ్ అయితే వెళ్తున్నాం, మన గూగుల్ తల్లి చెప్పినట్టు. గైస్, పర్లాకామిడి నుంచి మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ అప్రాక్సిమేట్ గా ఒక 26 kilometers అయితే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, పేరుకి పర్లాకామిడే కానీ సగానికి పైగా తెలుగే మాట్లాడతారు ఇక్కడ. బార్డరింగ్ ఏరియాలో ఉన్న ఒడిశా స్టేట్ లో చాలా మంది తెలుగు వారు అయితే ఉంటారు. అండ్ ఒడిశా లోపల కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. గైస్ చూడండి, మనం ఇప్పుడైతే NH326A పైన అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా నాకు 20 kilometers అయితే చూపిస్తుంది. బట్ రీచింగ్ టైం అయితే 44 minutes అంటుంది. ఈ NH లో ఉన్నాం కదా, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాక నేనైతే రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటాను. అక్కడ T జంక్షన్ లో వస్తుంది అనమాట. టీ అంటే టీ కూడా కాదు, డైవర్షన్ అయితే తీసుకున్నాను. చిన్న రోడ్ అనమాట. లోపలికి వెళ్ళా మనం ఎన్ని కిలోమీటర్లు, 9 kilometers వెళ్ళాలి. 9 kilometersకి 30 నిమిషాలు అయితే చూపిస్తుంది. రోడ్ అయితే బాగానే ఉంది. ఒక 4 kilometers అయితే వచ్చాను. చిన్న చిన్న ఊర్లన్నీ క్రాస్ చేస్తున్నాను. ఇప్పుడే మళ్ళీ క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను అనమాట, లోకలైట్స్. ఇలా ఒక 5 kilometers వెళ్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది, బోర్డు అది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఖాళీగా ఉంది రోడ్ అసలు. అటు సైడ్ నుంచి వెహికల్స్ వెళ్ళట్లేదు, ఇటు సైడ్ నుంచి వెహికల్స్ రావట్లేదు. గైస్, ఇప్పుడు దాకా మనం ఈ చిన్న రోడ్లో వెళ్ళాం కదా, ఇక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. గంధాహతి వాటర్ ఫాల్ ఇలా లోపలికి అయితే వెళ్ళాలని చూపిస్తుంది ఒడిశా టూరిజం. స్ట్రైట్ గా అంటే ఈ రూట్ లో 26 kilometers వెళ్ళామంటే మహేంద్రగిరి అయితే వస్తుంది. ఫస్ట్ వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళిపోదాం. హాయ్ రోడ్డు, అబ్బా చాలా ఉంది మ్యాటర్. చాలా బాగా చేశారు. ఆఫ్ రోడింగ్ ఏదైనా చెయ్యాలా అని అనుకున్నాను. బేసిక్ గా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే కొంచెం
ఆఫ్ రోడ్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఆఫ్ రోడింగ్ ఏం లేకుండా నీట్గా రోడ్ అయితే వేసింది ఒడిశా టూరిజం. సో గైస్ మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినా ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. మన వెహికల్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎంట్రీ ఫీజెస్ అయితే చూడండి, బస్కి, మినీ వ్యాన్కి, కార్కి, బొలెరో అని సెపరేట్గా మెన్షన్ చేశారు. ఆటోకి, బైక్కి అవి ఫీజెస్ అనమాట. ఎంట్రింగ్కి, పార్కింగ్కి అన్నిటికి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. డెడికేటెడ్ పార్కింగ్ జోన్ అయితే ఉంది. ఆ జోన్లో మన బస్సుని పార్క్ చేస్తే కొంచెం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ముందు ఉంటుంది అనమాట గేట్. పార్కింగ్ నుంచి ఒక 300 ఫీట్ అయితే నడవాలి మనం. చుట్టూ ఉన్న కొండలు అయితే మటుకు భలే ఉన్నాయి. కొంచెం ఫాగీ వెదర్ ఉంది కాబట్టి క్లియర్ కట్ వ్యూ అయితే కనిపించట్లేదు, కానీ బాగుంది. చాలా రోజులు అయితే అయ్యింది కదా మనం ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్స్ చేసి. ఇక్కడ 2 షాప్స్ అయితే ఉన్నాయి. మినిమం బేసిక్ నీడ్స్ అయితే దొరుకుతున్నాయి, కానీ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. లోపలికి ఎంట్రీ అవ్వే ముందు నాకు ఇవి అయితే కనిపించాయి. ఇక్కడ లోకల్గా పండినవి అనుకుంటే ఇవన్నీ కూడా దుంపలు, బొబ్బాస్కాయలు, అట్టిపళ్ళు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక విషయం చెప్పినా, చాలా బాగా డెవలప్ చేసినట్టే ఒడిశా గవర్నమెంట్. ప్లాట్ఫామ్ చూడండి, వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఎంత నీట్గా వేసారో. పక్కన మెయింటెనెన్స్ అంటారా, ఓకే, బట్ అటైపు ఇటైపు మొక్కలు, అమ్మ కథలే వేరేలాగా ఉందిలే. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర టికెట్ తీసుకున్నాను కదా, చెక్ పోస్ట్ దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు మీరు ఏదైనా ఫుడ్ క్యారీ చేస్తుంటే మటుకు తిన్నాక డస్ట్బిన్లోనే వేయండి అని పక్కాగా చెప్పారు తెలుసా. అది నాకు చాలా సంతోషం అనిపించింది. క్రౌడ్ బాగానే ఉన్నారు గైస్. రెడీ ఉన్నారా? నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట చూపించడానికి. మీరు కూడా చూడటానికి రెడీగా ఉండండి. కమ్ ఆన్, ద ఫస్ట్ లుక్ గంధహతి వాటర్ ఫాల్స్. యాక్చువల్గా వాటర్ లెవెల్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ ఉందంట. మనకి రైనీ సీజన్లో మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు. ఇదేనా అనుకుంటున్నారేమో, చూపిస్తా. ఇక్కడ ఒక చిన్న రోప్ బ్రిడ్జ్ అయితే ఉంది. క్రౌడ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. సో ఒక వుడెన్ టైప్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఇదిగోండి వుడెన్ టైప్ బ్రిడ్జ్. ఎగ్జాక్ట్లీ వాటర్ ఫాల్కి ఆపోజిట్గా ఉంటుంది. దాని మీద నుంచి నీ వాటర్ ఫాల్ వ్యూ అయితే మనం ఇంచక్క చూడొచ్చు. వర్త్ మనం రావటం వర్త్. ఒక మంచి వాటర్ ఫాల్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ని అయితే చూసాం మనం. గైస్ ఇక్కడ ఒక 180 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తాను. మొత్తం ఇక్కడ సినారియో ఎలాగుందో ఒకే ఫ్రేమ్లో అయితే తెలిసిపోతుంది మీకు. నేనైతే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తాను. ఇక్కడ ఫోటోషూట్లు బేభత్సంగా జరుగుతున్నాయి, అండ్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉన్నాయి. వుడెన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని నుంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. వుడెన్ బ్రిడ్జ్ మటుకు వాటర్ ఫాల్ ఎంత బాగుందో, ఈ వుడెన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా అంతే బాగుందని చెప్తాను. లిటరల్లీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అండ్ సమ్మర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాటర్ ఫాల్ వ్యూ నాకు తెలిసి ఇంత వాటర్ కూడా ఉండవు అనుకుంటున్నాను. గైస్ ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, విశాఖపట్నానికి అప్రాక్సిమేట్గా 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ అలాగే రాయగడ అంటే ఒడిశాలో ఉంటుంది. ఒడిశా రాయగఢ్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 170 కిలోమీటర్లు అయితే దూరంగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ నేమ్ బోర్డు ఉంది, కానీ మొత్తం ఎంటీగా ఉంది. గైస్ ఇట్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తాను. నేను వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, వుడెన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్కి అయితే వచ్చాను. ఇట్ సైడ్ వాటర్ ఫాల్ అండ్ వుడెన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఇది. లిటరల్లీ అక్కడ బాయ్స్ అయితే చిల్ అవుతున్నారు అనుకోండి. పని చేద్దాం, వుడెన్ బ్రిడ్జ్ నుంచి నేను నడుచుకుంటూ వెళ్తాను. ఎలా ఉంది ఏంటి అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ వుడెన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మొత్తం ఇక్కడికి వస్తే జనరల్గా ఒక 1 or 1.5 hours ఈజీగా అయితే టైం స్పెండ్ చేయొచ్చు మనం. అండ్ అలాగే ఇది వుడెన్ బ్రిడ్జ్ కదా, వుడెన్ బ్రిడ్జ్ నుంచి ఇలా వచ్చాం అనుకోండి, ఇటు సైడ్ మనకి పార్క్ అది ఉంటుంది, చిల్డ్రన్ పార్క్. ఇక్కడ కూడా ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి. గైస్ ఈ వాటర్ ఫాల్కి వచ్చారంటే మినిమం ఒక 3 to 4 hours టైం స్పెండ్ చేసేలా రండి. రిలాక్స్ అవ్వండి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు. అక్కడ లోపల వాటర్ ఫాల్స్లో ఎవరో తపస్సు కూడా చేస్తున్నారు. అదిగోండి తపస్సు చేస్తున్నారు ఆయన. వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ ఫాల్కి ఇంకొక వైపు అయితే ఇలా ఉంది. వాటర్ ఫాల్కి ఎదురుగుండానే ఒక పాత్వే అయితే ఉంది. ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు అనమాట. బెంచెస్ అవి ఉన్నాయి. బెంచెస్ మీద కూర్చుని వాటర్ ఫాల్ వెనకాల కనిపిస్తుంది ఆ వ్యూ. చిల్ అవుతూ చూడొచ్చు తెలుసా అసలు. ఇది వచ్చేసి ఒకే ఫ్రేమ్లో మనకి హ్యాంగింగ్ వుడెన్ బ్రిడ్జ్, వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ కూడా బాగుంది. గైస్ ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత పబ్లిక్ ఉన్నా కూడా ఇక్కడెక్కడ కూడా మన ప్లాస్టిక్ కానీ వేఫర్స్ కానీ ఏవీ లేవు. పొల్యూట్ అయితే చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చిందనే చెప్తాను. ఏంట్రా బోర్డు ఇంకా కనిపించలేదు అని అనుకుంటున్నాను. అనుకునే లోపలనే కనిపించింది అనమాట బోర్డు. బేసిక్గా డూస్ అండ్ డు నాట్స్. ఇందులో డూస్ ఏం లేవు, అన్ని డు నాట్సే ఉన్నాయనుకోండి. ఇవేమీ చేయకూడదు. డైవింగ్ చేయకూడదు, ముఖ్యంగా బ్రిడ్జ్ నుంచి జంప్ చేయకూడదు, సబ్బులు షాంపూలు ఏం వాడకూడదు, అలాగే డేంజరస్ సెల్ఫీలు ఏమి ట్రై చేయకూడదు. ఒక 1 hour క్వాలిటీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి నాకు కావాల్సిన షూట్ అంతా తీసుకుని మళ్ళీ నా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలు పెడుతున్నాను. పైకి అయితే వచ్చాను. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. కార్లో కూడా వాటర్ లేదు. ఇప్పుడు ఒక వాటర్ ఫాల్ చూసి వస్తున్నాం కదా,
పైనుంచి పడుతుంది కదా, పై పాయింట్కి కూడా వెళ్ళటానికి కొంచెం ట్రెక్ అయితే చేయాలి. బట్ నేనైతే రికమెండ్ చేయను. మళ్ళీ నా బిలౌడ్ హైవే NH16 లోకి అయితే జాయిన్ అయిపోయాను. ఇప్పుడు నేను టువర్డ్స్ వైజాగ్ సైడ్ అయితే వెళ్తున్నాను. విశాఖపట్నానికి అప్రాక్సిమేట్ గా ఒక 45 కిలోమీటర్ల ముందు అయితే ఉన్నాను. ఇప్పుడే భోగాపురం టోల్ గేట్ అయితే దాటాను. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది. నా లంచ్ అయితే ఇక్కడే చేద్దాం అనుకుంటున్నా. నేతి విందులో ఈరోజు మన లంచ్. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. నేతి విందుకి లోపలికి అయితే ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. మరి అంత అలా ఏం లేదు, ఓకే అంతే. గైస్ ఇప్పుడు నేను విశాఖపట్నం ఊర్లోకి అయితే డైవర్షన్ తీసుకుంటాను. డైవర్షన్ ముందే తీసుకోవాలి, నేను తగరప్ ఫాల్స్ లోనే తీసుకుని భీములు అయితే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ డైవర్షన్ మిస్ అయిపోయాను అనమాట. నేను ఏదో దృష్టిలో ఉండి ముందుకు వచ్చాను. ఇప్పుడు ఆనందపురం వస్తుంది, ఆనందపురం నుంచి లెఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి భీములు అయితే వెళ్తాను. డైవర్షన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి 8 kilometers లో భీమిలి బీచ్ అనమాట. సో భీమిలి బీచ్కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భీమిలి బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఊరిని అయితే క్రాస్ చేస్తున్నాను నేను. వచ్చాం జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అయితే రీచ్ అయిపోతాం బీచ్ని. మనం వచ్చేసాం కానీ ఫుల్ రష్గా ఉంది అసలు. ఎస్కేస్తే రాలినంతమంది జనం ఉన్నారు బేసిక్గా ఈరోజు ఇక్కడ. అబ్బా ఫుల్ ట్రాఫిక్ లోంచి బయటకు వచ్చాను. మీరు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చి నోటెల్ హోటల్. మొత్తం పార్కింగ్ అంతా ఫుల్. జస్ట్ ఇక్కడ ఏదో దొరికింది, పెడదాం మనం. ఇది బీచ్ వైబ్స్. ఈరోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. పార్కింగ్ అయితే ఎట్టకేళ్ళకి దొరికింది కానీ. అండ్ ఇది వచ్చేసి నోటెల్ బాద్షా. ఇదే రూట్లో కొంచెం ముందుకెళ్ళి ఆగుతాను. ఇక్కడ అసలు అట్మాస్ఫియర్ ఫుల్ క్రౌడ్గా ఉంది. భీమిలి ఊరు అయితే దాటిస్తాను. అటు సైడ్ అయితే చూడండి సన్సెట్ అయితే చాలా టైం ఉంది అనుకోండి. అఫ్ కోర్స్ మనం బీచ్ లోంచి సన్సెట్ అయితే చూడలేం, ఎందుకంటే మనం ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం కదా. ప్రస్తుతం మనం భీమిలి నుంచి విశాఖపట్నం వెళ్ళే బీచ్ రోడ్ లో ఉన్నాం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోడ్స్ లో ఇది ఒకటండి. వావ్, క్రేజీ కట్టారు కదా బీచ్. ఇది ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ చెట్లే. భలే ఉంది కదా, మొత్తం ఆర్టిఫిషియల్. కోకో ఎరీనా 9 అంట, సన్ రైజ్ రిసార్ట్స్. అక్కడ చూడండి కోకో ఎరీనా 9 అని రాశారు. సో ఇలాంటి ఏమైనా 9 ఎరీనాస్ కట్టారేమో మరి. బాగుందిలే, చాలా బాగా రిలాక్స్ అవుతున్నారు జనాలు. ఇటు సైడ్ చూస్తే తీరం బీచ్ రిసార్ట్ అంట. నేను ఇప్పుడు దాకా వినలేదు, కొత్త ఎస్టాబ్లిష్మెంట్ అనుకుంటా. నాకు చాలా ఇష్టమైన రోడ్స్లో ఈ రోడ్ ఒకటి. బీచ్ రోడ్లో వెళ్తున్నాను, సడన్గా ఇది ఒక ఏరియా కనిపించింది. పార్కింగ్తో మంచి బందోబస్తుగా ఉంది. ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంది. వెంటనే మన బాద్షాని ఇలా పార్క్ చేసి కొంచెం బీచ్ వైబ్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇదిగోండి లొకేషన్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కానీ నైట్ క్యాంపింగ్ చేస్తే అదిరిపోతుంది. కాకపోతే పోలీస్ పర్మిషన్ ఇవ్వరు అనుకుంటున్నాను నేను, బీచ్ దగ్గర కదా. వర్త్ అసలు ఈ లొకేషన్ ఆర్లియన్ క్లేకి ఆపోజిట్ ఉంటుంది అనమాట ఈ లొకేషన్. చాలా సేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి రూమ్ అయితే తీసుకుంటాను. మ్యాక్సిమం ఈ బీచ్ ఏరియాలోనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఎంతైనా వైజాగ్ అంటే ఆ వైబే వేరుంటుంది. వైజాగ్లో అయితే రూమ్కి వచ్చాను. నేను డాబా గార్డెన్ ఏరియాలో అయితే రూమ్ తీసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్ నుంచి అయితే క్యాంపింగ్ సిరీస్ మొదలైపోద్ది అనమాట. ఈ వ్లాగ్ ఏదో జస్ట్ వార్మప్ టైప్, రైడ్, ఎక్స్ప్లోరింగ్ అన్నీ చూపించాను కదా. నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఇంకా క్యాంపింగ్ చూసుకుందాం అందులో. గైస్ సీ యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం.